కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేది మనం వింటూనే ఉంటాం ప్రతి శనివారం. అలా వింటున్నప్పుడు అనిపిస్తుంది, అబ్బా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనేసి. కానీ అనిపిస్తుంది తిరుమల వెళ్ళి ఒక్కసారి భగవంతుని దర్శించుకుంటే బాగుంటుందని. కానీ ఎంతమంది మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి, ఆ భగవంతుడి ప్రాప్తి ఉండాలి అంటారు. అయితే ఈ ప్రాప్తి అంటే ఏమిటో తెలుసా మీకు? మనకి ఎన్నో జన్మలు ఎత్తి 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 ఎత్తిన తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది దొరుకుతుంది. అటువంటి మానవ జన్మ జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకోకపోవడం మన దురదృష్టం అండి. మానవ జన్మ ఎత్తినందుకు శ్రీమన్నారాయణ పాదాశరణాలను పొందాలంటే దానికి ఎంతో భక్తి ఉండాలి. భక్తి అనే విత్తనాన్ని ఈ జన్మలోనైనా నాటగలిగితే వచ్చే జన్మలోనైనా మనం దాన్ని మొక్కగా మలుచుకొని మరొచ్చే జన్మలో దాన్ని వృక్షంగా మార్చుకోగలిగే అవకాశాన్ని పొందగలుగుతాము. అందుకేనండి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు,